వెల్కమ్ టు MG9 న్యూస్. దుద్ది గ్రామంలో రెవెన్యూ సదస్సు. కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు విజయవంతమైంది. మండల ఎంఆర్ఓ నిత్యానందరాజు, మండల సర్వేయర్ బసవరాజులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేశారు. గ్రామంలోని భూముల సమస్యలు, పొలాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పాస్బుక్కుల్లో ఇతరుల పేరు ఉండటం, ఆన్లైన్లో రైతుల భూములు లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించి రైతు భూమిపై రైతుకే పూర్తి హక్కు ఉండేలా ఒకరోజు పూర్తిగా ఒక గ్రామానికి సమయం కేటాయించి ఆ గ్రామంలో ఉండే భూ సమస్యలు తీర్చే ప్రయత్నం చేయడమే రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశమని మండల తహసీల్దార్ నిత్యానందన్ రాజు తెలిపారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన గ్రామ కంఠంలోని ఆక్రమణకు గురైన స్థలాలను, శ్మశాన వాటికలో ఆక్రమణకు గురైన భూమిని స్వయంగా మండల తహసీల్దార్ నిత్యానందరాజు, మండల సర్వే శ్రీనివాసులతో పాటు సిబ్బంది పరిశీలించి వెంటనే సర్వే జరిపించి తగిన పరిష్కారం చూపాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా పంచాయతీ నుంచి నోటీసులు ఇచ్చి ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ నిత్యానందరాజుతో పాటు గ్రామ సర్పంచ్, మండల కన్వీనర్ జ్ఞానేష్, మాజీ సర్పంచ్ ఆంజనేయులు మరియు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఏ సమస్య ఫిర్యాదులున్నా కూడా ఈ యొక్క గ్రామ సభలో ఆ సంబంధించిన రికార్డులతో ఆ సంబంధించిన ఫార్మర్స్ వచ్చి మనకు రిక్వెస్ట్ ఇచ్చారంటే ఇక్కడికిక్కడే దాన్ని రికార్డుల ఆధారంగా పరిశీలించడం జరుగుతుంది. ఒకటి. రెండవది, అంత మనకు నిజంగా ఇక్కడ ఏదైనా భూమిలో వ్యత్యాసాలు ఏదైనా ఉన్న ఎడల ఇక్కడికిక్కడే భూమి కూడా వెళ్ళి మేము దాన్ని సర్వే చేస్తాము. ముఖ్యంగా మనకు ఈ యొక్క రెవెన్యూ సదస్సులలో భూమి యొక్క విస్తీర్ణాలలో తేడాలు, ఈ సర్వే నంబర్లలో మార్పులు, వారసత్వం పేర్లు నమోదులు, సరిహద్దు సమస్యలు, రీసర్వేలో జరిగి ఉంటే, రీసర్వే అయ్యి ఉంటే, రీసర్వేకి ముందు, రీసర్వేకి అయిన తర్వాత ఏదైనా తేడాలు ఉన్నట్లయితే వీటన్నిటిని చూసి సరిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా పట్టాలు ఏమన్నా మీకు అమ్మినోళ్ళకి కానీ మీకు కానీ ఎవరి దగ్గర నుంచి మీరు తీసేసుకున్నారు? తెలిసిపోయిందా? పట్టుకుంటారు అమ్మ. ముందు ఇది 112 కాదు, 111కు